కొన్నిసార్లు మనం తిరస్కరించబడతాం. అంటే నీ గుర్తింపు చెరిపోయాలనుకుంటారు కొంతమంది. నీ గుర్తింపు చెరిపోయాలి, నీ ఐడెంటిటీ చెరిపోయాలి, నీ వ్యక్తిత్వాన్ని చెరిపోయాలి, లేదంటే నిన్ను ఏదో ఒకలాగాని చేయాలని చూస్తారు మనుషులు. బంధువులందరూ మా చుట్టూ బెల్లం చుట్టూ ఏగలు తిరిగినట్టు తిరిగారు అయ్య గారు. కానీ ప్రజెంట్ విషయం ఏంటంటే మా బంధువులు ఎవరో కూడా మమ్మల్ని లెక్క చేయట్లేదు. అంటే తిరస్కరించేశారు మా బంధువులు మమ్మల్ని. ఎవరైనా తిరస్కరించబడుతున్నారా? ఏమనుకుంటున్నావు? నీ దేవుడు నీ తిరస్కరణ కూడా ఆయన చూస్తాడు. ఎవరైతే తిరస్కరించబడుతున్నారో మీరే చివరికి మూలరాయిగా మారిపోతారు. వీడు చచ్చిపోతే బాగుంటారా? అసలు ఆడి వాళ్ళు అనేకులు బతికేలా దేవుడు చేసేస్తాడు. హల్లెలూయా. ఈ సంపాదనలో ఏంటో ఉపయోగం? అసలు ఆ సంపాదన నీ ఫ్యామిలీని నడిపించేస్తుంది. ఎవరైనా సరే అసలు మీరు వర్రీ అవ్వ. నువ్వు ఎంతగా రిజెక్ట్ చేయబడుతున్నావో గమ్ము నుండి అలాగా నువ్వు అలా నిశ్శబ్దంగా ఉండంతే. ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి. నువ్వు రిజెక్ట్ చేయబడిన నిన్నే చివరికి మూల వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. ఈ సత్యాన్ని మీరు విశ్వసించండి.